అందం, ఆరోగ్యం, ఆత్మవిశ్వాసం అనూస్తో సాధ్యం. ట్రాన్స్ఫర్మేషన్ సర్వీసెస్ పైన ఫ్లాట్ 50% డిస్కౌంట్. అనూస్ సిన్స్ 1982. హలో ఎవ్రీవన్, మీరు చూస్తుంది సుమన్ టీవీ. నేను మీ కీర్తి. ఈరోజు నా ముందు కూర్చున్న గెస్ట్ పరిచయం పెద్దగా అవసరం లేని గెస్ట్. అందం అంటే ఇంతే, ఇలాగే ఉండాలనుకున్న వాళ్ళు ఇది కాదురా అందం అంటే ఇలా కూడా ఉండొచ్చు, మీ కాన్ఫిడెన్స్ని, మీ అందాన్ని ఇలా కూడా ఎలివేట్ చేయొచ్చు అని ప్రపంచానికి పరిచయం చేసిన వ్యక్తి అనూస్ డైరెక్టర్ అనురాధ గారు. హాయ్ మ్యామ్. హలో అమ్మా. హౌ ఆర్ యూ మ్యామ్? గుడ్ అమ్మా. బ్యూటీ ఇండస్ట్రీని ఒక ప్రపంచం సృష్టించిందని చెప్పాలి అనూస్. బికాస్ అందం అంటే ఇంతే, ఇలాగే ఉన్నదని కాదు, హెడ్ టు టో ఇలా కూడా మిమ్మల్ని మీరు మార్చుకొని ఆత్మవిశ్వాసాన్ని దేవుడిచ్చిందని మరింతగా పెంపొందించవచ్చు అని పరిచయం చేసింది. ఒక్కసారి నిజంగానే ఒక ప్రపంచం అని చెప్పాలి. సో రైట్ నౌ అనూస్లో ఎలాంటి సర్వీసెస్ అవైలబుల్లో ఉన్నాయి మ్యామ్? మనం ఫస్ట్ తెలుసుకోవాలంటే బ్యూటీ ఇండస్ట్రీలో 3 కేటగిరీ సర్వీసెస్ అవైలబుల్ ఉంటాయి. ఫస్ట్ బేసిక్ సర్వీస్ సెలూన్ సర్వీసెస్. ఇది అందరికీ తెలిసిందే. మామూలు ఒక ఫేషియల్, పెడిక్యూర్, మానిక్యూర్, హెయిర్ కట్, హెయిర్ స్పా, బోటాక్స్ ఇలాంటి సర్వీసెస్ సెలూన్లో అవైలబుల్ ఉంటాయి. ఈ సర్వీసెస్ పర్ఫామ్ చేయడానికి ఒక బేసిక్ లెవెల్, ఒక బ్యూటీషియన్ అడ్వాన్స్ కోర్సు, బేసిక్ కోర్స్ చేసిన వాళ్ళకి వాళ్ళ ట్రైనింగ్ని బట్టి ఈ సర్వీసెస్ అన్నిటిలో ట్రైనింగ్ ఉంటుంది యూజువల్లీ. ఇక నెక్స్ట్ లెవెల్ కోర్సు ఎవరికి ఎక్కువగా తెలియని కోర్సు, అదేంటంటే ఎస్థెటిక్స్, అడ్వాన్స్ ఎస్థెటిక్స్ అని, కాస్మెటాలజీ అని. ఆ టాపిక్ నేర్చుకునే స్పెషలైజేషన్ బట్టి ఉంటుంది. కాస్మెటాలజీ అంటే అన్ని అడ్వాన్స్ సర్వీసెస్తో పాటు మేకప్, హెయిర్ అడ్వాన్స్ లెవెల్లో చేసింది, అది నెక్స్ట్ కోర్స్ అనమాట అది. సో ఈ ఎస్థెటిక్ కోర్స్ గురించి ఎవరికి అవగాహన లేదు. అంటే అందరికీ తెలిసింది ఐదర్ బ్యూటీ కోర్స్ కానీ లేకపోతే డెర్మటాలజికల్ ప్రొసీజర్స్. ఇన్ బిట్వీన్ బ్రిడ్జ్ తెలియదు ఎవరికి. ఈవెన్ ఇండస్ట్రీలో చాలా మందికి తెలియదు ఇది. సో ఈ బ్రిడ్జ్ ఏంటంటే ఎస్థెటిక్స్ అంటాము, అడ్వాన్స్ ఎస్థెటిక్స్ లేదా కాస్మెటాలజీ. వీళ్ళకి మంచి థియరీ నాలెడ్జ్ ఉంటుంది. వీళ్ళు అనాటమీ, ఫిజియాలజీ అన్ని ప్రాపర్గా నేర్చుకుని ప్రాక్టికల్స్ కూడా అడ్వాన్స్ లెవెల్లో ప్రాపర్గా నేర్చుకుంటారు. బ్యూటీలో అడ్వాన్స్ సర్వీసెస్ లైక్ మైల్డ్ పీల్స్ లాంటివి, డెర్మాబ్రేషన్ లాంటివి, తర్వాత ఫోటో ఫేషియల్స్ లాంటి సర్వీసెస్, ఇట్లాంటి అన్నీ కూడా అంటే డీప్ స్కిన్ థెరపీస్, ఎలక్ట్రోపోరేషన్ లాంటివి ఎక్విప్మెంట్స్ వాడడము, ఇవన్నీ కూడా వీళ్ళకి ప్రాపర్గా ట్రైనింగ్ ఉంటుంది. సో వీళ్ళు పర్ఫామ్ చేసే సర్వీసెస్ చాలా ఇంపార్టెంట్ సర్వీసెస్ స్కిన్కి సంబంధించి. వీళ్ళు అడ్వాన్స్ ఎస్థెటిక్స్ చేసిన వాళ్ళు ఈవెన్ డెర్మటాలజిస్ట్కి అసిస్టెంట్ లాగా కూడా వర్క్ చేస్తూ ఉంటారు. ఓకే. ఇంకా థర్డ్ కేటగిరీ సర్వీసెస్ డెర్మటాలజికల్ సర్వీసెస్. ఇవన్నీ కూడా అంటే బొటాక్స్, ఫిల్లర్స్, థ్రెడ్ లిప్సే కాకుండా మామూలుగా CO2 లేజర్ లాంటివి, క్యూ స్విచ్ లేజర్ లాంటివి, ఇవన్నీ కూడా డెర్మటాలజిస్ట్ హ్యాండిల్ చేస్తూ ఉంటారు. అన్ని రకాల అడ్వాన్స్ పీల్స్ అన్ని కూడా. సో ఓన్లీ ఏ ఒక్కటి కూడా మనకు కంప్లీట్ రిజల్ట్స్ ఇవ్వదు. ఇది చాలా మందికి తెలియదు. ఈవెన్ డెర్మటాలజిస్టులు ఓన్లీ అడ్వాన్స్ పీల్స్, ఇప్పుడు నేను చెప్పిన అడ్వాన్స్ సర్వీసెస్ ఇచ్చినప్పటికీ స్కిన్ రికవరీ టైం అంటే వీటికి డౌన్ టైం ఎక్కువ ఉంటుంది. స్కిన్కి ప్రాపర్ హైడ్రేషన్ ఉండాలి, ఇన్ బిట్వీన్ ప్యాంపరింగ్ ఉండాలి. అవన్నీ వాళ్ళు చేయలేరు, వాళ్ళ దగ్గర అవైలబుల్ ఉండవు. సో ఇవన్నీ అవైలబుల్ ఉండాలంటే ఈ ఎస్థెటిక్, అడ్వాన్స్ ఎస్థెటిక్స్. అడ్వాన్స్ ఎస్థెటిక్స్ అనేది మేము స్కూల్ అంటే అకాడమీ కూడా కండక్ట్ చేస్తాం కాబట్టి అడ్వాన్స్ ఎస్థెటిషియన్స్ని అండ్ కాస్మెటాలజిస్ట్ని మేము చేస్తాం కాబట్టి, వాళ్ళని ట్రైన్ చేస్తాం కాబట్టి దాని గురించి మాకు పూర్తి అవగాహన ఉంటుంది. సో అలాగే సెలూన్ సర్వీసెస్ ఒక లెవెల్లో అంటే ఎవరైతే ఇన్స్టంట్ కావాలి, టైం లేదు, ఒక సెషన్ తీసుకొని వెళ్ళిపోతాము, గ్రూమింగ్ కోసం టెంపరీ గ్రూమింగ్ కావాలనుకున్న వాళ్ళకి సెలూన్ ఉపయోగపడుతుంది. కానీ ఒక మార్పు కావాలి, పర్మనెంట్గా ఒక డ్యామేజ్ని రిపేర్ చేసుకోవాలి, ఒక చేంజ్ కావాలంటే అడ్వాన్స్ ఎస్థెటిక్స్, డెర్మటాలజీని కాంబినేషన్లో పెట్టినప్పుడు రిజల్ట్స్ ఎన్హాన్స్ అవుతుంది, సేఫ్గా ఉంటుంది, స్కిన్ ప్రాపర్గా హైడ్రేటెడ్ ఉంటుంది, డ్యామేజ్ తక్కువగా ఉంటుంది, రిజల్ట్స్ మ్యాక్సిమం వస్తాయి అన్నమాట ఇది. సో ఇలాంటి అన్ని సర్వీసెస్ కూడా అనూస్లో అవైలబుల్ ఉన్నాయి. బేసిక్ సెలూన్ టు అడ్వాన్స్ ఎస్థెటిక్స్ అండ్ ఈ డెర్మటాలజికల్ ప్రొసీజర్స్ డెర్మటాలజిస్ట్ పర్ఫామ్ చేయడం జరుగుతుంది. మ్యామ్ డ్రాస్టిక్ చేంజ్ ఉందని చెప్పాలి మీరు స్టార్ట్ చేసినప్పటికీ ఇప్పటికీ. సో అప్పుడు ఒక లిమిటెడ్ వర్షన్ మాత్రమే అసలు ఉంది, వెళ్ళాలి అన్నది కూడా చాలా తక్కువ మందికి తెలుసు. ఇప్పుడు లైక్ ఎవ్రీవన్ మినిమం ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో ఏ ఏజ్ గ్రూప్ అండ్ ఏ లైక్ మేల్, ఫీమేల్స్ ఆర్ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎక్కువగా ఇంకా వస్తున్నారంటారు? 13+ 14 నుంచి 70s వరకు చాలా కామన్ రిక్వైర్మెంట్ అనేది. ఎందుకంటే యంగేజ్ లోనే ఒకసారి మెచ్యూర్ అయినాక అన్వాంటెడ్ హెయిర్ ఉందనుకోండి, అప్పర్ లిప్ కానీ ఫేస్ మీద, వాళ్ళకి కొంచెం కాంప్లెక్సిటీ ఉంటుంది హెయిర్ కనిపిస్తే, ఈవెన్ గర్ల్స్ కూడా. సో అలాంటప్పుడు వాళ్ళకి ఇబ్బంది కాకుండా కొన్ని సర్వీసెస్ వాళ్ళకి సేఫ్ గా ఎలా ఇవ్వచ్చు అట్లా ప్లాన్ చేయడం జరుగుతుంది. ఆర్ కొన్ని ఆర్గానిక్ సర్వీసెస్ స్కిన్ కి సంబంధించి ఇవ్వచ్చు, న్యాచురల్ సర్వీసెస్ అట్లాంటివి యంగ్ గర్ల్స్ కి ప్రాపర్ గా ప్లాన్ చేయడం జరుగుతుంది. అట్లానే యంగ్స్టర్స్ నీడ్స్ కూడా సెలూన్ సర్వీసెస్తో పాటు అన్వాంటెడ్ హెయిర్ అనేది చాలా రిక్వైర్మెంట్. ఎందుకంటే చాలా ఏజ్ వచ్చి
బాగా వ్యాక్సింగ్తో ఇబ్బంది పడి అప్పుడు చేయించుకోవడం కంటే ఎర్లియస్ట్ పాసిబుల్ చేయించుకుంటే ఇంకా లైఫ్ అంతా హెయిర్ ఫ్రీ. ఇప్పుడు మంచి లేజర్స్ అన్నీ వచ్చాయి. కొన్ని సర్వీసెస్ పర్టికులర్ యంగ్స్టర్స్కి యాక్నే లాంటిది ఆ ఏజ్లో కామన్ ప్రాబ్లం, ఆర్ వాళ్ళ ఎండలో ఎక్కువగా ఎక్స్పోజ్ అయ్యి స్కిన్ డ్యామేజ్ అవ్వడము, ఇవన్నీ యంగ్స్టర్స్కి చాలా కామన్ ప్రాబ్లమ్స్ కాబట్టి సో యంగ్స్టర్స్ కూడా ఎక్కువగా వాకిన్ అవుతూ ఉంటారు. అప్పట్లో న్యూ టెక్నాలజీని పరిచయం చేసింది అను. సో ఇప్పుడు ఉన్న థెరపీస్ కానీ లేకపోతే ఇప్పుడున్న టెక్నాలజీని ఎంత అప్డేట్ వరకు ఉన్నారు మ్యామ్? ఇది కంప్లీట్గా మేము ఇండస్ట్రీలో అన్ని సర్వీసెస్ మా దగ్గర అవైలబుల్ ఉన్నాయమ్మా. అన్ని ఎక్విప్మెంట్స్ ఉన్నాయి, అన్ని సర్వీసెస్ కూడా ఉన్నాయి. ఇప్పుడు నేను 3 కేటగిరీస్ చెప్పాను కదా, ఏ లెవెల్ సర్వీసెస్ ఆ లెవెల్లో. అయితే ఇది ఇన్ని సర్వీసెస్ ఎలా అంటే చాలా ప్రోడక్ట్స్ ఉంటాయి మా దగ్గర, చాలా సర్వీసెస్ ఉన్నాయి. కానీ ఇది ఎలా కన్ఫ్యూజన్ అనేది ఎలా ఇస్తాము క్లయింట్ కంటే ఆ గెస్ట్ బడ్జెట్ని బట్టి, ఆ గెస్ట్ స్కిన్ ఎంత డెప్త్ ప్రాబ్లం ఉంది, దే ఆర్ లుకింగ్ ఫర్ పర్మనెంట్ సొల్యూషన్ కోసం చూస్తున్నారా, క్లయింట్ ఏజ్ ఏంటి, క్లయింట్ లైఫ్ స్టైలు, సన్ ఎక్స్పోజర్ ఎలా ఉంది, ఇవన్నీ కూడా సెన్సిటివిటీ స్కిన్ ఎలా ఉంది చూసుకొని దీన్ని బట్టి డిఫరెంట్ కేటగిరీ ఆ కాంబినేషన్ ఆఫ్ సర్వీసెస్ని చూస్ చేయడం జరుగుతుంది అనమాట. ఇప్పుడు సెన్సిటివ్ స్కిన్ ఉన్న వాళ్ళకి ఇప్పుడు నేను చెప్పిన అన్ని సర్వీసెస్ ఇవ్వడానికి ఉండదు. స్కిన్ రియాక్ట్ కాకుండా కామ్ డౌన్ చేసే సర్వీసెస్ ఎన్ని చూస్ చేసుకోవచ్చు అవి మట్టుకే చూస్ చేసుకొని దాంట్లో గెస్ట్ క్లియర్గా అండర్స్టాండింగ్ ఎంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఎలా ఉంటుందని చెప్పి వాటిలోంచి ఇవ్వడం జరుగుతుంది. కొన్ని ఎక్విప్మెంట్స్ సేఫ్గా ఇవ్వచ్చు, అలాగే కొన్ని ప్రోడక్ట్స్ సేఫ్గా ఇవ్వచ్చు, కొన్ని అడ్వాన్స్ సర్వీసెస్ సేఫ్గా ఇవ్వచ్చు ఆ సెన్సిటివ్ స్కిన్కి, అలాంటివి చూస్ చేసుకుంటాం అనమాట. సో అన్ని సెంటర్స్లో కూడా ఈ 3 సర్వీసెస్ అవైలబుల్గా ఉంటాయా? అన్ని సెంటర్లో కూడా ఈ 3 సర్వీసెస్ అవైలబుల్ ఉన్నాయి. సో టు మెన్షన్ ఆడియన్స్కి ఏ కన్ఫ్యూజన్ లేకుండా టు వైండ్ అప్ ద టాపిక్ అండ్ మెన్షన్ ద థింగ్స్, మీరు దీనికోసం చూస్తున్నారా జస్ట్ వాకింగ్ టు అనూస్ అని చెప్పడానికి కోసం ఒక మాట చివరిగా? అదొకటే కాదు, సర్వీసెస్ ఒకటే కాదు, ఈవెన్ కోర్స్ నేర్చుకోవాలనుకున్న వాళ్ళకి అవైలబుల్ ఉన్నాయి. ప్రోడక్ట్స్, న్యాచురల్ ప్రోడక్ట్స్ యూస్ చేసుకోవాలనుకున్న వాళ్ళకి కూడా మన దగ్గర 100% న్యాచురల్. ఇది మేము 80sలోనే ఇంట్రడ్యూస్ చేసాము, ఇప్పుడు వచ్చింది కాన్సెప్ట్. కానీ న్యాచురల్ క్లీన్ ఇంగ్రీడియంట్స్ ప్రోడక్ట్స్ మేము ఫస్ట్ నుంచి క్లీన్ ఇంగ్రీడియంట్ ప్రోడక్ట్స్ మా దగ్గర ఉన్నాయి. అలాగే సర్వీసెస్ కూడా, సర్వీసెస్ అన్ని బడ్జెట్ వాళ్ళకి, అంటే తక్కువ బడ్జెట్ ఉన్న వాళ్ళకి ఎలా ఇస్తారు అనేది అందరికీ డౌట్ ఉంటుంది. ఎందుకంటే క్వాలిటీ దానికి కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటుంది. సో డిఫరెంట్ కేటగిరీలో ఏంటంటే మేము క్లయింట్ ఏజ్ ఏంటి అన్నీ చూసుకొని అందులో వాళ్ళ బడ్జెట్ని బట్టి ఇన్ కేస్ అడ్వాన్స్ డెర్మటాలజికల్ ప్రొసీజర్స్ మేము ఇవ్వలేకపోయినా కూడా ఎస్థెటిక్ ప్రొసీజర్స్, సెలూన్ ప్రొసీజర్స్ కాంబినేషన్లో పెట్టి ఎంతవరకు రిజల్ట్స్ ఇవ్వచ్చు, ఎలా క్లయింట్కు మెయింటెనెన్స్ ప్రోడక్ట్స్ ఏం చెప్పొచ్చు, ఉన్న దాంట్లో బెస్ట్గా అడ్వైస్ చేయడం జరుగుతుంది అనమాట. అందరికీ తెలుసు ఒక సర్వీస్ మనం తీసుకుంటే, మనం లేజర్స్ తీసుకున్నా కూడా మార్కెట్లో చాలా లేజర్స్ అవైలబుల్ ఉన్నాయి, బట్ నాట్ ఆల్ ద లేజర్స్ సేమ్. ఇప్పుడు అనూస్లో వాడేవి ట్రిపుల్ వేవ్ లెంత్ లేజర్స్ వాడతాం అన్నీ కూడా. సో ఇవి అడ్వాన్స్ లేజర్స్ అనమాట, సేఫ్గా ఉండేవి, స్కిన్కు మంచి ఎఫెక్టివ్ రిజల్ట్స్ని ఇచ్చేవి. బట్ వచ్చి మామూలు సెలూన్లో ప్రైస్తో కంపేర్ చేస్తారు మా దగ్గర కూడా. సో వాళ్ళకి మేము క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి కన్విన్స్ చేసి ఎలా ఇవ్వచ్చు అనేది, ఎక్స్పెన్సివ్ ఏది కాదు మా దగ్గర, మార్కెట్తో కంపేర్ చేస్తే బెస్ట్ సర్వీసెస్, కంపారిటివ్లీ రీజనబులే ఉంటాయి ప్రైజెస్ కూడా. కానీ కంపారిజన్ లేదు ఒక సర్వీస్కి ఒక సర్వీస్కి. కోర్స్ చేయాలంటే వాళ్ళ మినిమం ఎంత నాలెడ్జ్తో ఉండాలి, లైక్ వాళ్ళ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఏం ఉండాలి మ్యామ్? ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ అంటే పీజీ కోర్సెస్ అట్లా అడ్వాన్స్ కోర్సెస్ చేసినప్పుడు బేసిక్గా అంటే అట్లీస్ట్ ఒక ఇంటర్మీడియట్ డిగ్రీ లాంటి మినిమం చేస్తుంటే దాంట్లో ఉండే సబ్జెక్ట్ అర్థం చేసుకోగలుగుతారు. అండ్ ఎగ్జామ్స్ రాయాలన్నా కూడా వాళ్ళకి అంత మట్టు కెపాసిటీ ఉండాలి. ఇక సెలూన్ సర్వీసెస్ బేసిక్గా ఉంటే మామూలుగా 7th 10th చదువుకున్నా కూడా వాళ్ళకి కొంచెం రాయడం, ఎక్స్ప్రెస్ చేయడము, సర్వీస్ పర్ఫామ్ చేయడము బాగా వచ్చి ఉంటే స్కిల్స్ చెక్ చేసుకొని కోర్స్ ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ us మ్యామ్. యూర్ వెల్కమ్. అందం, ఆరోగ్యం, ఆత్మవిశ్వాసం అనూస్తో సాధ్యం. ట్రాన్స్ఫర్మేషన్ సర్వీసెస్ పైన ఫ్లాట్ 50% డిస్కౌంట్. అనూస్ సిన్స్ 1982.